ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లిలో శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం కోనేరు చెంత ఉన్న ఆక్రమణల భూమి తొలగింపులో తీవ్ర ఉద్రిక్తత. దేవస్థానం భూమి ఆక్రమణల పేరుతో గృహాల్లో నివసిస్తున్న వారి పట్ల పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖల యంత్రాంగం ముప్పేట దాడి చేయడం దారుణమని బాధితులు వాపోతున్నారు. ఆక్రమిత గృహాల్లో నివసిస్తున్న వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు 300 మంది పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపుకు నిరసన వ్యక్తం చేసిన బాధిత కుటుంబీకులు. దేవాదాయ శాఖ వారు ఆలయ ఈవో సర్వే జరపకుండా ఏకపక్ష నిర్ణయంతో గృహ సముదాయాన్ని కూల్చివేసిన అధికారులు అదే స్థలంలో ఇల్లు కట్టించి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోటిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు తూర్పు వైపు భాగంలో గల సోమగుండం చెరువు గట్టుపై కొంచెం ఒక ఆమె ఓలేటి లక్ష్మి గారని ఆవిడ ఆక్రమణ చేసి షెడ్ నిర్మించారండి. సుమారు 5 సంవత్సరాలు బట్టి ఆవిడ అక్కడ నిర్మాణంలో ఉందండి. గత నెల జూలై 7వ తేదీన మన కలెక్టర్ గారికి స్పందనలో ఒక మసకపల్లి మల్లికార్జునరావు గారు అనే ఆయన మనకి ఈ పిటిషన్ ఒకటి పెట్టి ఉన్నారండి. ఆ పిటిషన్ దాఖలా మేము ఆవిడకి కొత్తగా నూతనంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి 83(2) నోటీసు దాఖలు చేసి ఉన్నామండి. అందుపై ఆవిడ మాకు లాయర్ గారి ద్వారాగా రిప్లై ఇచ్చి ఉన్నారు. అయితే ఆమె ఇచ్చినటువంటి రిప్లైలో ఆమె ఉన్నటువంటి స్థలానికి మా సర్వే నెంబర్కి తేడా ఉందండి. ఆవిడ వేరే చోట డాక్యుమెంట్ మాకు అందజేశారు. మేము కూడా అది తప్పని చెప్పి వాళ్ళకి తిరిగి నోటీస్ అందజేసామండి. వాళ్ళకి 15 రోజుల టైం కూడా ఆ షెడ్ని తొలగించమని వాళ్ళకి టైం కూడా ఇచ్చామండి. కానీ వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో మేము పోలీసు బందోబస్తు తీసుకొని డిఎస్పీ గారు రామచంద్రపురం, డిఎస్పీ గారు, సిఐ గారు, గంగవరం ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 7 గంటలకే ఆ యొక్క ఎవిక్షన్ చేసామండి. ఈ యొక్క ఆక్రమణ సుమారు ఒక 5 సెంట్ల వరకు ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మా దేవాదాయ శాఖ అమలాపురం ఎండోమెంట్ అధికారి వారు మాచిరాజ లక్ష్మీనారాయణ గారు, మా రామచంద్రపురం ఇన్స్పెక్టర్ గారు బాలాజీ రాంప్రసాద్ గారు, తర్వాత మా డిపార్ట్మెంట్ ఈఓలు, సిబ్బంది మొత్తం అందరూ కూడా హాజరయ్యారండి. దీనికి ఈ కార్యక్రమం ఈ రోజు ఇంత దిగ్విజయంగా జరిపించడానికి మాకు ముఖ్యంగా డిఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ సిబ్బంది మొత్తం అందరికీ, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నా తరపున, మా డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు వచ్చింది అయితే అండి మాకు కలెక్టర్ గారి ద్వారాగా పిటిషన్ ఈ యొక్క షెడ్ మీద వచ్చిందండి. ఇప్పుడు దక్షిణ వైపు భాగంలో ఒక 2 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఒకటి, అమ్మవారి దేవస్థానం ఒకటి ఉన్నాయండి. తర్వాత వచ్చి ఇక్కడ మన అగ్నికుల క్షత్రియుల యొక్క చేపల మార్కెట్ ఒకటి, తర్వాత వాళ్ళ ఏంటంటారు కమ్యూనిటీ హాల్ ఒకటి, అంగన్వాడీ భవనం కూడా ఉందండి. ఇది అయిన వెంటనే తదుపరి వాటిపై కూడా తగు చర్యలు తీసుకుంటాం. మేడం గారు 9 ఎకరాల భూమికి 1 ఎకరం భూమి ఆల్రెడీ ఆక్రమణ గురైంది. కేవలం ఆవిడకి ఉన్న 1/2 సెంట్ భూమి కోసం ఇవాళ నోటీసులు ఇచ్చి ఆవిడ బలవంతంగా చేశారని ఆరోపిస్తున్నారు. దానికి నేను సమాధానం. ఇప్పుడు ఇది 9 ఎకరాల 60 సెంట్లకి ఎకరం ఎంక్రోచ్మెంట్ అవడం కాదండి. అది చుట్టుపక్కల గట్టంతా అది అందులోకి వస్తుందండి. ఆ గట్టు మీద ఈ ఆక్రమణలు జరిగాయండి. ఇప్పుడు ఈ యువతలో ఉన్నటువంటి దక్షిణ వైపు వాటికి తదుపరి దీని తర్వాత చర్యలు తీసుకుంటాం. కోడిపల్లి అమ్మండి మాది ఈ ఊరేనండి. అక్కడ తీసారండి పుస్తకాలు, ఇక్కడ ఇచ్చారండి పెద్దలందరూ. జగన్ కాదు, మేము అందులో ఉన్న మనుషులం కదండి. చంద్రబాబు నాయుడు మనుషులం అండి. మేము అది కావాలని తీసారండి. ఇగో అవన్నీ నగ్గించుకున్నామండి. సుభాష్ అన్నయ్య మీదండి కారణం. మాకు ఏంటో మాకు పరిశీలన ఏంటో మీరు చూపించండి. అది దేవతనాలు అన్నారు కాదండి. మరి అన్ని తీయాలి కదా. మాకు పెద్దలు ఇచ్చినప్పుడు సర్వే చేయండి. మీరు అందరూ మీ సర్వే చెప్తే మీరు సర్వే నేను వంగుతాను. నేను అది మీ సర్వే చేయండి. ఇవన్నీ కంప్లైంట్ అండి. ఇవన్నీ ఇక్కడ సభ్యురాలండి నేను. అది కాబట్టి రేవులో సుభాష్ గారు అన్న అతన్ని ఎమ్మెల్యే గారిని దిగనాక వల్ల కాదు. అమలాపురం ఏంటి, ఇక్కడికి బోస్ గారిని దింపితే మేము పరిపాలన బాగా చేస్తారని ఇతర పార్టీ వాళ్ళు దిగనిపోతే మేము కావాలని మేము నెగ్గించుకున్నాం. కాబట్టి మాకు తదులు బొగ్గబోదు ఇలాగైనా న్యాయమా మీకు చెప్పండి. తలాలు ఎన్ని కొట్టేవారు కదా, సర్వీసులు ఎన్నైతే ఉన్నాయో అన్ని తీసేవాళ్ళు. కానీ అప్పుడు కావాలని నెగ్గించుకున్నందుకు మా ఇళ్ళకి పీకేటువంటి కారణం ఏంటండి? ఎవరండి?
ఆవిడ పేరు ఏం పేరు విజయ్ గారు కావాలని మమ్మల్ని ఎందుకు పిలిపించాలండి? కావాలని మా పాపకి లంచం ఇమ్మని అడిగిందండి. ఆ పాప లంచం ఇమ్మంటే భర్త లేని ఆ పాపకి, భర్త లేకపోతే ఆపోడికి తెచ్చుకుని బిడ్డల్ని పోషిస్తుందండి. 2 లక్షల రూపాయలు ఆమె లంచం అడిగిందండి. లంచం అడిగితే ఏమన్నదని కావాలనే ఇల్లు భద్ర కొట్టించేసిందండి ఆవిడ. కాబట్టి మాకు కావాలని నెగ్గించుకున్నా కాబట్టి మాకు న్యాయము ఎవరు చెయ్యాలండి? అది చెప్పండి. మాకు సుభాష్ గారికి చెయ్యాలి కదా. మాకు బోసు గారి తరపున ఎందుకు న్యాయం చేశారండి? అది లోపల ఆ వెళ్ళి బోసు గారు జనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కాలు మీద పడితే కొట్టించేయమంటే జనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి న్యాయం చేస్తాడా? దేవులో దిగన్నాడు, మీరు దింపుకొని మీరు దిగండి, మేము నెగ్గించుకుంటాం అని మీరు కావాలని సర్వీస్ చేస్తే మాకు న్యాయం చేసేది ఏంటండి? చెప్పండి. ఆ న్యాయం మాకు కావాలండి. సుభాష్ గారు మాకు నెగ్గించినప్పుడు ఎమ్మెల్యే గారు మాకు చెయ్యాలా వద్దా? అది మాకు కావాల్సినదండి. ఆ తాళా వాళ్ళకి ఎంతవరకు అయితే ఉన్నాయో అన్ని తీయించేయండి. మాకు ఇప్పుడు మా పిల్లకి పోయిందని మాకు నష్టపోలేదండి. ఎక్కడో పాకో పందిరి వేసుకుంటుంది. అవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అవి తాళా వాళ్ళకి ఎప్పుడైతే ఎక్కడ ఉన్నాయో మీరు అన్ని తీయించేయండి. మాకు అభ్యంతరం ఏమీ లేదు. దేవతారాలు ఎక్కడైతే ఉన్నాయో తీయించండి. మేము ఆకర్షించలేదండి. ఆనాడు అక్కడ ఇల్లు ఉందండి. ఇల్లుంటే పుసరాలకి పుసరాలు కదండి, ముందు పుసరాలకి రోడ్డు గడ్డొచ్చిందని నీకు తలమెత్తామని ఇక్కడ పందుల తొట్టి అయిన ఉండేదండి. దరిద్రంగా ఉండేదండి, చీలసీనంగా ఉండేదండి. ఇలా ముక్కు మూసుకుండి అక్కడ చిన్న పాక వేసుకున్నామండి. ఆ పాక కానించి ఏదో మంచిగా చేసుకుంటాక మానేస్తావా? 1 రోజు 2 రోజులు కాదండి. ఇప్పుడు ఎన్ని చేస్తే అన్ని చెయ్యాలి కదా. మాది ఎందుకు చెయ్యాలి? కావాలని మేము ఎమ్మెల్యే గారు చేసుకుంటే ఆనాడు రేవులో దిగినప్పుడు రేవులో దిగొద్దు అన్నారు. నువ్వు ఎక్కడ దిగుతావు? అమలు పడినది నువ్వేమి చేయగలుగుతావు? మా బోసు గారు అయితే ఇక్కడ చేయగలుగుతాడు అని గడ్డిచ్చి అడిగినప్పుడు మాకు చేసినప్పుడు నాకు ఏమైనా చెయ్యాలి? బోసు గారు జనానికి చెయ్యాలా మాకు చెయ్యాలా? చెప్పండి. ఎమ్మెల్యే గారిని రేవులో దిగొద్దు అన్నాడు. కావాలని దిప్పించుకున్నాం, మేము కావాలని చేర్చుకున్నాం, కావాలని ఎమ్మెల్యే చేయించాం. అప్పుడు మా పట్ల న్యాయం చెయ్యాలా? ఎవరు చెయ్యాలి? మాకేం కావాలా? ఫైనల్ ఏం కావాలా? ఈ తాను ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.